నెల్లూరు జిల్లా పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. బుచ్చి ఏవో శ్రీహరి హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించడంలో పోలీసుల పాత్ర తేటతెల్లమైంది. ఇదే సమయంలో మనుబోలు పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చోరీ కేసులో తీసుకొచ్చిన వ్యక్తిని కొట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మనుబోలు పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడుకొండల అనే వ్యక్తిని స్టేషన్కి తీసుకొచ్చి 5 రోజుల పాటు చిత్రహింసలు చేసి చంపేశారంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో మృతుని సోదరుడు రవి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు మీ అన్నని ఎప్పుడు పోలీసులు తీసుకెళ్లారు? శనివారం రోజు తీసుకోపోయారు సార్. తీసుకోపోయిన తర్వాత శనివారం నైట్ అంతా కొట్టారు. మనుబోలు ఎస్ఐ, పొదలకూరు ఎస్ఐ, మనుబోలు ఎస్ఐ, ఆ మాధవ్ అనే కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా కలిసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారు. మాకు ఒక్కరో శనివారం తీసుకోపోయి 5 రోజులు అక్కడ పెట్టుకుని మా కుటుంబానికి ఊరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిన్న చనిపోయాడని హాస్పిటల్కి తీసుకొని వచ్చి చనిపోయిన తర్వాత ఎస్ఐ ఫోన్ చేశాడు, మీ అన్న చనిపోయాడు, వచ్చి సంతకం పెట్టు. మా అన్న ఎందుకు చనిపోయాడు, మీ కాడే ఉన్నాడు కదా అని నేను అంటే ఫోన్ కట్ చేసాడు. ఇంక నా నుంచి నాకు ఫోన్ చేయలా, ఏమి చేయలా. మాకు న్యాయం కావాలి సార్, పోలీసు వాళ్ళే మా అన్నను కొట్టి చంపేశారు. నిన్న 3 గంటలప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మాధవ్ అనే కారులో, అతను సొంత కారులో తీసుకొని వచ్చి మధ్యలో ఎక్కడో కొట్టి పోలీస్ స్టేషన్కి 3 గంటలకు తీసుకొచ్చారు. 3 గంటలకు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి 6 గంటలకి పెద్ద హాస్పిటల్కి, గూడూరు ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈ మధ్యలో ఏం చేశారు, ఎక్కడ చంపేశారు మా అన్నని? పోలీసు వాళ్ళే, ఇంకెవరు? పోలీసు వాళ్ళే చంపేశారు మా అన్నని. పొదలకూరు ఎస్ఐ, ఆ మాధవ్ అనే కానిస్టేబుల్, మునుబోలు ఎస్ఐ, మాధవ్దే కారు, డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆయన కూడా కాదు, హాస్పిటల్కి తీసుకొచ్చి. పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే విచారణ చేసిన రోజే వదిలేసాము, మంగళవారం అతను మళ్ళీ వదలలేదు. అతను వదిలేమని మాకు చెప్పారు. ఈ మధ్యలో మొత్తం వాళ్ళు కొట్టాల్సిన వారు కొట్టి చంపేసి అన్ని చేశారు. వదిలేంది అయితే సమస్య, వాళ్ళు మధ్యలోనే చంపేశారు. కారులో, మాధవన్ కారులోనే చంపేశారు. అసలు ఏ కేసు మీద తీసుకెళ్లారు? బంగారు దొంగతనం కేసు మీద తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన రోజు కూడా మాకు చెప్పాల, ఇదిగో మీ అన్న పలాంది కూడా కేసులో ఉన్నాడు. మాకైతే ఇన్ఫర్మేషన్ ఇలా 5 రోజులు అవుతున్నా కూడా ఇలా. మేమేమనుకున్నామంటే 2 రోజులు 1 రోజు ఉండిస్తారు, అవతలు జైలుకి పంపించేస్తారు, అక్కడ పోయి మాట్లాడుకుందామని మేము అనుకున్నామే కానీ చంపేస్తారని మేము అనుకోవాలా. కానిస్టేబుల్ మాధవ్ కారులోనే, సొంత కారే, హాస్పిటల్లో బాడీని తీసుకొని వచ్చింది కూడా ఆ కారే. డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు అని కాదు, అంబులెన్స్ కాదు, అతని కారులోనే తీసుకొచ్చారు హాస్పిటల్కి కూడా. సో మొత్తంగా ఏదైతే ఏడుకొండల్ని పోలీసులే హత్య చేశారని చెప్పేసి కూడా వాళ్ళ బంధువులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, గూడూరు నుంచి. నెల్లూరు జిల్లా మనుబోలులో ఏడుకొండల మృతదేహానికి పోస్ట్ మార్టంకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఫోరెన్సిక్ స్పెషలిస్టులు పోస్ట్ మార్టం చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. పోస్ట్ మార్టం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని మాజీ మంత్రి కాకాని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అంగీకరించారు. నెల్లూరు నుంచి ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ డాక్టర్ను పోలీసులు రప్పిస్తున్నారు. రైతుని తీసుకువెళ్లి కొట్టే ఇదే ఎస్ఐ ఎవడైతే ఈ రోజు లాకప్ డెత్ చేశాడో, ఈ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఈ రోజు అతను తీసుకువెళ్లి అక్కడ ఒక రైతును కొట్టాడు. పొదలకూరు పోలీస్ స్టేషన్ దగ్గర కొట్టి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు వీడియో చూపించాడు. ఆ రైతు గోడుగోడమన్నాడు. ఏ రోజైనా పోలీస్ స్టేషన్లకు రైతులను పిలిచి కొట్టి తెలుగుదేశం పార్టీకి వీడియోలు చూపించినటువంటి పరిస్థితి ఉందా? ఆ రోజు రైతులతో కలిసి పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశాం. డీఎస్పీ గారు వచ్చారు, మేము విచారణ జరిపించే చర్యలు తీసుకుంటామన్నాడు. డీఎస్పీ గారు నమ్మకంతో వెళ్లిపోయాం. ఆ రోజే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోనుంటే ఈ రోజు పాపం ఏడుకొండలు అనేటువంటి వ్యక్తి చనిపోయి ఉండేవాడు కాదు. రైతుని తన తమ్ముణ్ణి ఎస్ఐ హనీఫ్, కానిస్టేబుల్ మాధవ్ కొట్టి చంపారని ఆరోపించారు మృతుని అక్క ధనమ్మ. ఇంటికొచ్చి పోలీసులు తీసుకెళ్లి ఇంత ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు తెలియదు సార్, అసలుకి మా మామని అన్యాయంగా చంపేన్నారు సార్, కొట్టి మా మామని అన్యాయంగా చంపేనారు సార్. కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారు? మామా, మేము నిన్నెప్పుడు చూసుకోవాలా? చెప్పలేదు, అరెస్ట్
అయిన వాళ్ళు చెప్పలేదు సార్ నా తమ్ముడిని తీసుకోపోయామని. శనివారం రోజు తీసుకోపోయి నా తమ్ముడిని రాకెట్ ఎక్కించి కొట్టారంట సార్. బదులుకూరు ఈ ఎస్ఐ ఇద్దరు కలిసి కొట్టారంట సార్ నా తమ్ముడిని. వాడు మాధవ్ అనేవాడు, వాడు నా తమ్ముడిని వదిలాడు. ఆడే మునుగుతుండే తీసుకొని వచ్చి కారులో ఎక్కించుకొని వచ్చి కొట్టి మధ్యలోకి వచ్చి మాధవ్ సొంత కారులే సార్. మధ్యలోకి వచ్చి కారు ఆపుకొని నా తమ్ముడిని సత్యదాకా కొట్టాడు సార్. సత్యదాకా కొట్టి నా తమ్ముడు ఎట్టక దండాలు పెట్టాడు. పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని మాకు చెరుగుమూడు సార్, చెరుగుమూడు అనే దొంగతనం జరిగింది సార్. దొంగతనం కేసు కింద నా తమ్ముడిని 5 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో పెట్టి దొంగతనం ఎప్పుడు చేయలేదు సార్. నా తమ్ముడు ఈ ఒక్క దొంగతనానికి నా తమ్ముడిని చనిపోయాలా పోయి ఫోన్ కూడా చేయలేదు సార్ మా వాళ్ళు. చెప్పాను సార్ మేము మా బాబులు నిన్న ఫోన్ చేసి వస్తుందే సార్ నా తమ్ముడిని వదలలేదు సార్. వాళ్ళు వదిలేమో నీ తమ్ముడిని కాడికి వచ్చారని నన్ను అడిగారు సార్. నా తమ్ముడిని వదలలేదు సార్, వదలకుండానే చంపేశారు సార్ వాళ్ళు. లాకప్ డెత్ ఆరోపణలపై నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత స్పందించారు. మనుబోలు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అవాస్తవమన్నారు. ఇటీవల మనుబోలులో బంగారం దొంగతనం కేసులో 3 అరెస్ట్ చేశామని తెలిపారు. అందులో మృతుడు ఏడుకొండలు ఒకరన్నారు. విచారణ అనంతరం 3 స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించామన్నారు ఎస్పీ అజిత. ఏదైతే వస్తున్నాయో అలిగేషన్స్ దట్ ఇది కస్టోడియల్ అని, ఇది వీళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్లో లేరు. అండ్ దిస్ పర్సన్ నిన్న ఈవినింగ్ మనకి కాల్ వచ్చింది, కనుపూరు కనాల్ దగ్గర ఇతను సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు అని. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది. అండ్ సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అలాంగ్ విత్ విలేజెస్ కార్లో తీసుకొని అతన్ని తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్తూ మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అండ్ ఇట్ వాస్ డిక్లేర్డ్ హీ వాస్ బ్రాట్ డెడ్. So whatever allegation that custodial death anedi, it is definitely not true because he is not in police station in those last 2 days. Inka further investigation as per procedure jarugutundi. Right now as we speak, team of doctors PMA conduct chestunnaru in Guduru hospital. So as complete ga fair lines lo investigation jarugutundi. Whatever allegations or complaints which the family gives, మేము అవన్నీ పరిగణలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. విలేజెస్ ఉన్నారండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ విలేజెస్ ఉన్నారు. బాగా హరాస్ చేశారు, అదేవిధంగా పోలీసులకి ప్రమేయం అని చెప్పి ఒకవైపు మాజీ మంత్రి కాకాని పోతున్నట్టు కూడా కాసేపు ఆరోపిస్తున్నారు. సో వీఆర్ డూయింగ్ అన్ ఎంక్వైరీ అండి, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్లో చేస్తాము. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ హిస్ డెత్, హెరాస్మెంటా, అబైట్మెంటా, ఏమైనా సైడా ఏంటా అన్నది మనకి పిఎంఈ బేస్డ్ మీద తెలుస్తుంది. నేను చెప్పినట్టుగా ప్రాపర్ లైన్స్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాము. వీ విల్ టేక్ ఎవ్రీథింగ్ విచ్ ద ఫ్యామిలీ వాళ్ళు ఏదైతే చేస్తారో, అలిగేషన్ చేస్తారో, కంప్లైంట్ చేస్తారో వాటన్నిటి వీళ్ళలో కూడా డీప్గా ఎంక్వైరీ చేస్తాం. సో మేమంతా యూనిఫామ్ సర్వీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండి. సో మాకు ట్రైనింగ్ నుండి చెప్పడం జరుగుతుంది, వీ వర్క్ యాజ్ ఎ టీమ్, వీ వర్క్ ఇన్ స్క్వాడ్స్. సో ఏదైనా మంచి పని చేస్తే అందరికీ కలిపి వస్తుంది, అండ్ ఏదైనా తప్పు జరిగినా కానీ అందరికీ బ్లేమ్ ఉంటుంది. సో పోలీస్ స్టేషన్ ఇస్ అ యూనిట్, ఇట్స్ ఎ టీమ్. సో ఇందులో ఏంటంటే దేర్ ఆర్ సమ్ నెగ్లిజెన్స్ దట్ విచ్ హెస్ హ్యాపెండ్. కేసులో నెగ్లిజెన్స్ జరిగింది. ఐ వుడ్ నాట్ సే అలిగేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. సో దట్ వీఆర్ డూయింగ్. There is a proper disciplinary inquiry which is being conducted. But because idantha when police station as a unit, they know evaro okallu cheppunte maaku the action would have been koncham mundu undedi.